హాయ్ అండి. వెల్కమ్ టు కొన్ని క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయకుడి నిమజ్జనం అండి. ఈ వినాయక చవితి అయితే మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మాకున్నవి పుట్టక ఫస్ట్ వినాయక చవితి అండి ఇది. సో మేమైతే మా వినాయకుడికి ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చాము. गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मोरया देवाश देवा गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मोरया కరుణున్నది నీలో పాలనేత్రుని శూలాన పదునున్నది నీలో మంచోళ్ళు మొత్తం చేరాలి నీ గూటికి పెట్టేగు పాపం జరగాలి నీ ధాటికి ఓ గంట చల్లని జాలి మరు గంట ఆగ్రాటేడి గడి దాటి నడిచే భూమి నడకన చూపుతో సరిదిద్దల సామి తందనా తందరువైరా తందనాల చిందేరా పూనకంలో ఊగైరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగనంపేరా చెలుకని ఎక్కావే భక్తితో బరువెంతైనా సిలువని అన్నావే చాటంత చెవులు ఎంచేత ఉన్నాయని ఏ నోటి మంచి ఏమన్నా ఇనుకోమని మరుగుజ్జు సామి దండం పొడిగించి వక్రతుండం మా బుద్ధి వంకర లెక్కలన్నీ ఒక్క దెబ్బకు తొలగించేరా తందనా తందరువైరా తందనాల చిందేరా పూనకంలో ఊగైరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా సాములోరిని మనసారా సాగనంపేరా తందనా తందరువైరా తందనాల చిందేరా పూనకంలో ఊగైరా పంబరే పేరా రంగులన్నీ చల్లేరా సంబరాలే చేసేరా
ప్రతి ఇయర్ కూడా ఇక్కడే దగ్గర ఉన్న చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళం అండి. ఈసారి కూడా అలాగే చేసాం. బట్ ప్రతి ఇయర్ నైట్ టైంలో వెళ్ళే వాళ్ళం. చాలానే పబ్లిక్ వచ్చేవారు అండ్ ఆ లైటింగ్ సెటప్తోని అంతా చాలా బాగుండేది. అండ్ కాసేపు అలా స్పెండ్ చేసి వచ్చేవాళ్ళం. బట్ ఈసారి డే టైంలో వెళ్ళాము. అంత ఎక్కువగా పబ్లిక్ ఏం లేరు. నైట్ టైంలో కంటే డే టైంలో ఎక్కువగా లేరు. బట్ ఈసారి కూడా అంతగా అనిపించలేదు. బట్ చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఈసారి మా ఇంట్లో వినాయకుడు 9 డేస్ పూజలు అందుకున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ 9 డేస్ కూడా. అండ్ ఇంకా మా వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోయాడు. ఇంకా నిమజ్జనం అయిపోయాక మా దగ్గర ఉన్న ప్రసాదాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి పంచేసి ఇంకా మేము బయలుదేరాము. సో మేము ఇప్పుడైతే బడంపేట్కి వెళ్దాం అనుకున్నాము, అక్కడ వినాయకుడిని చూడడానికి. సో ఇక్కడ నుంచి అయితే బడంపేట్కి స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఎప్పుడు చూడలేను అండి, ఇదే ఫస్ట్ టైం అక్కడ బడంపేట్కి వెళ్ళడం. చూస్తున్నారు కదా అండి, ఇదే ఎంట్రన్స్ బడంపేట్లో ఉన్న వినాయకుడి దగ్గర. అండ్ మేము వెళ్ళాక లోపల ఏదో వర్క్ జరుగుతుందేమో, సంథింగ్ డెకరేట్ ఐటమ్ ఏదో రీమోడిఫై చేస్తున్నారేమో. మమ్మల్ని భక్తులను అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆపేశారు. సో మా కున్ను అయితే బాగా ఏడవడం స్టార్ట్ చేశారు. సో మీన్ వైల్ ఇంకా ఫొటోస్ దిగాము. కాసేపు ఒక 5-10 మినిట్స్ తర్వాత లోపలికి అయితే పంపించారు. బట్ లోపలికి వెళ్ళాక ఇంకా మా కున్ను బాగా ఏడవడం స్టార్ట్ చేశాడు. సో ఫాస్ట్గా వచ్చేసాము. ఇంకాసేపు ఉందాం అనుకున్నాం, బట్ ఇంకా మా కున్ను ఏడ్చేసరికి ఇంకా మేము రావాల్సి వచ్చింది. కానీ మా తమ్ముడైతే ఇంకా లోపల కాసేపు ఉండి ఫొటోస్ దిగేసి వచ్చేసాడు. ఇంకా తను వచ్చే వరకు మేము అక్కడ బయట కూర్చున్నాం కాసేపు వెయిట్ చేస్తూ. చూసారు కదండి బడంపేటలోని వినాయకుడిని. ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. బట్ అంతలోనే మా తమ్ముడు బాలపూర్ వినాయకుడిని చూద్దామని చెప్పి తీసుకువెళ్ళాడు. బాలపూర్కి వెళ్ళాక అయితే అక్కడైతే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారండి, చాలా పబ్లిక్ ఉన్నారు. వెళ్ళాక ఇంకా నేనైతే ఒక చోట కూర్చునిపోయాను. మా కున్న అయితే బాగా ఏడ్చేశాడు. ఎలా రావాలో అర్థం కాలేదు. ఇంకా మా వాళ్ళు వచ్చి మెల్లగా తీసుకొచ్చారు అక్కడి నుంచి. నేనైతే దర్శనం చేసుకోలేదు. ఎలాగోలా మా తమ్ముడు అయితే దర్శనం చేసేసుకుని వచ్చేసాడు. అందుకే నేను షూట్ చేయలేకపోయానండి. కానీ మా తమ్ముడు అయితే దర్శనం చేసేసుకున్నాడు కదా. సో అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వచ్చేసాడు. సో మీరు చూస్తున్నారు కదా అండి, ఇదే బాలపూర్ వినాయకుడు. ఇక్కడతో మా వీడియో ఎండ్ అయిపోతుందండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.